నేను కృష్ణ. బొంబాయి రవ్వతో కజ్జికాయలు. పైన పూరీ కోసం పేని రవ్వ, నూనె, ఉప్పు బాగా కలుపుకొని తర్వాత నీళ్ళేసి ముద్దగా చేసుకొని కొంచెం మైదా వేసి బాగా కలిపి నానబెట్టి కొంచెం సేపు నానిన తర్వాత మిక్సీకి వేసుకుంటే ఈ రకంగా అయిపోయింది. ఇది పూరీ కోసం. ఇది స్టఫింగ్. బొంబాయి రవ్వ కాసేపు వేపి ఆఫ్ చేసి చక్కెర, ఎండు కొబ్బరి, ఎలాచి. ఇది కొలతలు మీ ఇష్టం, ఒకటికి ఒకటి అన్నీ సమానంగా తీసుకోవాలి. అయిపోయింది. ఇప్పుడు కజ్జికాయ చేసుకుందాం. కజ్జికాయ చేసుకోవడానికి ఇంట్లో మన అత్తన్న ఉండాలా, కజ్జికాయలు ఒత్తుకునే డబ్బా అయినా ఉండాలా. మా ఇంట్లో డబ్బా లేదు, మా అత్తే ఉంది, బాగా చేస్తుంది. చూడండి ఈ రకంగా అల్లుకోవాలా. ఇట్లా అల్లుకుంటే చూడడానికి అందంగా ఉంటాయి. అందుకే అత్తల్ని బాగా చూసుకోవాలి. అయిపోయిన తర్వాత దీన్ని మనం నూనె కాగబెట్టుకోవాలా. డబ్బా ఉంటే డబ్బాలో కూడా ఒత్తుకోవచ్చు. నాకైతే ఇట్లా చేయడం రాదు. ఎప్పుడో భూమి పుట్టినా కానీ వంట చేసేది రాదు బా నాకు. పెనం చూడగాకండి. కజ్జికాయలు ఎట్లా కాల్చాలో చూడండి. ఈ రకంగా బాగా కాల్చుకోవాలా. అంతే, అయిపోయింది. ఈ పేనీల రవ్వతో ఈ రకంగా వస్తుంది. తీస్తే లోపల ఇట్లుంటుంది, తింటే మస్తు ఉంటుంది.